నమస్తే వెల్కమ్ టు రుచి చూడు మన రుచి చూడు మీకోసం సమ్మర్ స్పెషల్ గా ఎన్నో రకాల పచ్చళ్ళను పరిచయం చేస్తుంది కదా మరి అందులో భాగంగా ఈ రోజు సరికొత్త పచ్చళ్ళను పరిచయం చేసేందుకు ఎవరున్నారో తెలుసా కృష్ణవేణి నగర్ లో ఉన్న మంజుల వాణి గారు మరి మంజుల వాణి గారిని పరిచయం చేసుకొని మనకు పరిచయం చేసే ఆ పచ్చళ్ళు ఏంటో తెలుసుకుందామా నమస్తే మంజుల వాణి గారు నమస్కారం లహరి గారు ఎలా ఉన్నారండి బాగున్నాను మీ పాప ఓకే పేరు సాయి దీప్తి ఓకే సాయి దీప్తి మీరు కలిసి ఈ రోజు మాకు రెండు రకాల పచ్చళ్ళు పరిచయం చేస్తానన్నారు కదా ఇంకా ఎందుకు పేరు చెప్పనే లేదు కరివేపాకు పచ్చడి మామిడికాయ చట్నీ మామిడికాయ చట్నీ పాప చేస్తుందా మీరు కరివేపాకు చట్నీ తయారు చేస్తారు ఓకే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి మెంతులు మినప్పప్పు శనగపప్పు చింతపండు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆయిల్ అండ్ సాల్ట్ ఓకే మంజుల వాణి గారు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా మరి ఫస్ట్ ఏం చేసుకోవాలి ఫస్ట్ కరివేపాకు పచ్చడి ఓకే కరివేపాకు పచ్చడి ముందు స్టవ్ ఆన్ చేయాలా అవునండి పాన్ ఓకే ప్యాన్ పెట్టుకున్నా ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓకే మంజుల వాణి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు నేను టీచర్ ఓకే వేయండి ఆయిల్ కరివేపాకుని ముందుగా వేయించుకుంటున్నామా మంజుల గారు ఫస్ట్ పప్పు దినుసులు మొత్తం వేయించుకోవాలి ఓకే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు ఓకే కరివేపాకు మెంతులు మాత్రం వేసుకోవాలా దీనికి ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు అన్నీ వేయించుకోవాలి ఓకే 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపప్పు ఓకే అండ్ ఎండుమిర్చి ఓకే కొంచెం మెంతులు శనగపప్పు అలానే ఎండుమిర్చి మినపప్పు దూరగా వేయించుకోవాలి ఓకే ఇందులో జీలకర్ర అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు జీలకర్ర అవసరం లేదండి ఓకే ఓకే మామూలుగా మనం ఇలా వేయించేటప్పుడు జీలకర్ర ఆవాలు అలా తీసుకుంటూ పోపు దినుసు తాలింపులో పెట్టుకుంటాం ఓకే ఈ కరివేపాకు చట్నీకి మాత్రం ఈ ప్రాసెస్ లో చేస్తే బాగుంటుంది మీరు టీచర్ గా వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా ఏ క్లాస్ టీచ్ చేస్తూ ఉంటారు నేను హై స్కూల్ అండ్ ప్రైమరీ ఆల్రౌండర్ ఏ సబ్జెక్ట్ తెలుగు ఓకే మీ అమ్మాయి ఏం చదువుతుంది మా అమ్మాయి డిప్లొమా ఇప్పుడు అవునా మై గాడ్ నేను అసలు 10th క్లాస్కి వచ్చిందేమో ఇంటర్ అయిపోయిందేమో అనుకుంటున్నాను నేను వావ్ ఏం పేరు సాయి దీప్తి ఒక అమ్మాయినా 2 బాబులు ఓకే ఒక అమ్మాయి 2 బాబులు ఏం చదువుతున్నారు బాబులు ఇప్పుడు వచ్చేసి 9th స్టాండర్డ్ చిన్న బాబు వచ్చేసి 3rd స్టాండర్డ్ ఓకే ఇది దూరగా వేయించిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఓకే చల్లగా అయినాక కొంచెం మిక్సీ వేసుకోవాలి తర్వాత మళ్ళీ కరివేపాకు కదా కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఓకే దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి కాబట్టి పక్కన పెడదాం చల్లగా అవుతుంది ఇలాగా కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇది కూడా సేమ్ ఆయిల్ లోనే సరిపోతుంది దూరంగా వేయించుకోవాలి ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటే బాగుంటుంది అప్పుడే చెట్టు మీద తీసింది అయితే కొంచెం స్మెల్ వాసనతో ఉంటుంది అనమాట చట్నీ కూడా మీరు తెలుగు టీచర్ కాబట్టి మీకు చాలా చిట్కాలు కూడా తెలిసే ఉంటాయి కరివేపాకు పైన ఏమైనా ఉంటే చెప్తారా తప్పకుండా అండి కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టుకు చాలా మంచిది అనమాట ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అవ్వదు బ్లాక్గా అవుతుంది అండ్ బీపీ కంట్రోల్ అవుతుంది రోజు ఉదయం పూట 2 తులసాకులు కానీ 2 కరివేపాకులు తినడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడం అండ్ హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడము ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకే కరివేపాకు పచ్చడి పెంచుకున్నాను మనం సాంబార్లో పప్పులో దేంట్లో వేసినా కరివేపాకుని పక్కన పడేస్తుంటాము కానీ ఈ విధంగా చట్నీ రూపంగా మనం తయారు చేసి పెట్టుకుంటే మనం హ్యాపీగా కలుపుకొని తింటాం కాబట్టి హెల్త్ పరంగా చాలా యూజెస్ ఉంటాయి బాగుంది రైట్ కరివేపాకు పొడి కూడా తయారు చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా పొడి కూడా అలా కూడా చేసుకోవచ్చు ఓకే ఎలా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకుంటారు ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది వారం రోజుల వరకు ఉంటుంది వారం ఇలా ఫ్రెష్ గా మనకు కరివేపాకు తెచ్చుకొని బజార్ నుంచి 1 వీక్ వరకు నిల్వ చేసుకుంటే బాగుంటుంది డైలీ తీసుకోవడం వల్ల కూడా ఎంతో మేలు ఆరోగ్యం చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు వృద్ధులకు కానీ చాలా మంచిది ఓకే బాగుంది ఓకే మీరు ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మా హస్బెండ్ మార్కెటింగ్ అండి మార్కెటింగ్ ఓకే అంటే మీరు టీచర్ కాబట్టి మీకు ఇలా వంటలు చేసేందుకు టీవీ చూసేందుకు టైం దొరుకుతుందా అంటే టైం దొరకదు అయినా వంటలు చేయడం నా హాబీ
ఓకే, వెరైటీస్ బాగా చేస్తుంటారా? చేస్తుంటాను. వెజ్ లోనా నాన్ వెజ్ లోనా? వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తారు. పిల్లలకి ఏది బాగా ఇష్టం? పిల్లలకు వచ్చేసి నాన్ వెజ్ బాగా ఇష్టపడతారు. వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ లో మీరు తయారు చేసేది ఏముంది? చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. ఓకే, ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు అనమాట. బయటకి వెళ్ళే హోటల్స్ కానీ వీకెండ్ అట్లా అన్ని మీరే తయారు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే, బాగా వేగిపోవాలా? కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇలా వేయించేసుకోవాలి. అంటే కలర్ మనకి ఏం చేంజ్ అవసరం లేదు, అంటే కొంచెం పచ్చి వాసన కొంచెం ఇలా స్టిఫ్ గా అవుతుంది లీవ్స్, అలా అంత వరకు వేయించేసుకోవాలి. ఓకే ఓకే, ఇంకా పిల్లల్ని ఎలా టీచ్ చేస్తూ ఉంటారు? భయంతోనా, భక్తితోనా, శ్రద్ధతోనా, ఎలా వాళ్ళకి కంట్రోల్లో పెడుతూ ఉంటారు? పిల్లలతో ఎలా అంటే చిన్న పిల్లలతో ప్రేమగా, అంటే వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం అలా మూవ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ దారిలోకి మనం వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. టీచింగ్ విషయంలో చాలా ప్రాబ్లం ఉంటది. అయినా సరే అనేది ఒక మదర్ గా టీచ్ చేయాలి. నిజంగా టీచర్ దగ్గర ఇంట్లో ఉండే కన్నా పిల్లలు ఎక్కువగా స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో వాళ్ళలాగా ఉండేటప్పుడే మన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు. సో ఏంటంటే ఒక మదర్ ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలన్నమాట. వాళ్ళ పిల్లల్లాగా మనం ఒక మదర్ లాగా కలిగించాలి. ఓకే, ఎలా ఉంటుంది అమ్మ నీతో? ఫ్రెండ్లీగా ఉంటుందా? భయపెడుతుందా? కొడుతూ ఉంటుందా? ఫ్రెండ్లీగా ఉంటుందా? ఓకే, లహరి గారు ఇది వేగిపోయిందా? ఓకే, ఇది ఇప్పుడు మనం పౌడర్ దీన్ని కూడా చేసుకోవాలా? ఇది కూడా అందులో వేసి పౌడర్. ఓహో, రెండు ఒకే దీంట్లో వేసేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఇప్పుడు మనం వాటర్ కొంచెం యాడ్ చేస్తామా? అంటే చింతపండు కొంచెం వేస్తాం కదా, అందులో కొద్దిగా లైట్ గా వాటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇవి ఇలానే మిక్సీ మనం చేసేసుకొని వచ్చేయాలి అంతే. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మిక్సీ చేసి తీసుకొచ్చేద్దామా? ఓకే, ఇందులో కూడా చింతపండు యాడ్ చేస్తాను. నానబెట్టిన చింతపండు అన్నమాట. ఎంత వేస్తున్నారు? ఒక 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్స్ సరిపోతుంది. 2 కరివేపాకు కట్టలు అనమాట, దానికి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. కరివేపాకు చట్నీ ప్రాసెస్ ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో మెంతులు కాస్త వేసి అవి కాస్త ఫ్రై అయినాక మినపప్పు అలానే శనగపప్పు, ఎండుమిర్చి వేసి అవి కాస్త ఫ్రై అయినాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దాని తర్వాత అదే బౌల్లో చక్కగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక అది కూడా మనం మిక్సీలోకి తీసుకొని మనం చింతపండు గుజ్జు నానబెట్టుకున్న గుజ్జు కూడా ఇందులో మిక్సీలో వేసేసుకొని మొత్తంగా మిక్సీ చేసి తీసుకురావాలి. మంజుల గారు మిక్సీ అయిపోయిందండి? మిక్సీ పట్టేసానండి. ఒకసారి చూద్దాం. ఓకే, ఒక స్పూన్ ఇస్తారా? ఓకే, కరివేపాకు అంతా మొత్తంగా మిక్సీ చేసేసుకున్నారు. మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు డిష్ అవుట్ చేసే ఉప్పు వేయలేదా? ఓకే, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఓకే ఓకే, బౌల్ ఇవ్వనండి. బౌల్ ఇవ్వండి. ఓకే, చిట్కాలు చెప్పిన లహరి గారు. చెప్పండి, చిట్కాలు అంటే ఎవరైనా వద్దంటారు, చెప్పండి. ఆరోగ్యానికి సంబంధించినవి నేను టీచింగ్ చేస్తాను కాబట్టి పిల్లలకు చదువుతో పాటు మంచి మంచి చిట్కాలు కూడా చెప్తాను అనమాట. హెల్త్ రీత్యా పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు ఉదయం పూట అలాగే పరిగెత్తుకుంటూ వస్తారు, వాటర్ సరిగ్గా తీసుకోరు, సఫిషియెంట్ వాటర్ తీసుకోరు కదా. సో ఏంటంటే ప్రతిరోజు ప్రతి పిల్లలు ఎవరంటే 3 లీటర్స్ అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ అనేది తాగాలి. దాని పరిగడుపులను తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట. కిడ్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ. ఓకే, అండ్ రోజు 2 తులసాకులు తినడము, రోజు ఒక యాపిల్ పండు తినడము. పిల్లలు ఫుడ్ విషయంలో పేచి పెడుతూ ఉంటారు, సో అలా పిల్లలకు అలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, యాపిల్ అయినా కాకపోతే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఓకే ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ గా ఇంకేమైనా పోపు పెట్టుకోవాలా? తాలింపు పెట్టుకోవాలండి. దీన్ని ఇక్కడ పెడతాను. గ్యాస్ ఓకే, ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు అండ్ ఎండుమిర్చి. ఓకే, మనం ఈ కరివేపాకులో ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేయలేదు కదా, అంత ఎండుమిర్చి వేస్తాము. ఓకే, ఒకవేళ పచ్చిమిర్చి మనం మిక్స్ చేసేటప్పుడు వేసుకుంటే ఏమైనా చేంజెస్ ఉంటాయా? కొంచెం టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, ఎండుమిర్చి దీనికి బాగుంటుంది. ఎండుమిర్చి చాలా కాంబినేషన్ బాగుంటుంది అనమాట. లైక్ ఇష్టపడే వాళ్ళు చెప్పలేం పచ్చిమిర్చి, కానీ ఎండుమిర్చి చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం కారంగానే ఉంటుందా? కొంచెం కారం, తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి అనమాట. ఓకే, అంతేనా? ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపులో కొంచెం కరివేపాకు.
ఓకే, ఇంకా మీకు చాలా టిప్స్ తెలుసు అని చెప్పారు కదా, ఇంకా బ్యూటీకి సంబంధించి ఏమని చెప్పండి. అమ్మాయిలు కొంచెం మొటిమలతో బాధపడుతూ ఉంటారు కదా, సో ఏంటంటే కొంచెం పచ్చి పసుపు ముక్క ఉంటుంది కదా, దాన్ని కొంచెం గంధంలాగా తీసి మొటిమలపై పెడితే ఇంకా మొటిమలు మటమాయమైపోతాయి అన్నమాట. సో అమ్మాయిలు చాలా మంది బాధపడుతూ ఉంటారు మొటిమలతో కూడా. అవును. ఓకే, ఎక్కువ సమ్మర్ అనే కాదు, టీనేజ్ లో ఉండే వాళ్ళకి కూడా మొటిమలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ఆ టైంలో కనుక పచ్చి పసుపు కొమ్ముని మనం అరగదీసి కనుక ఎక్కడైతే మొటిమలు ఉన్నాయో ఆ ప్లేస్ లో మనం అప్లై చేసినట్లు అయితే మనకి ఆ మచ్చతో పాటు మాయమైపోతుంది. వావ్, బాగుంది. ఓకే, మనకి పోపు కూడా అయిపోయింది కదా, వేసేసేయండి. ఓకే, దేనికైనా పోపుతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా చేసేదే ఇంకా టేస్ట్ని బాగా పెంచుతుంది. ఓకే, ఇదేనా ప్లేట్? అది ప్లేట్ సార్. కరివేపాకు చట్నీ కాబట్టి కరివేపాకు రెండు సైడ్లో పెట్టేసుకున్నారు. అయిపోయినట్లేనా? పైగా కొత్తిమీరతో కొంచెం లైట్గా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. లహరిక గారు, వేడివేడిగా కరివేపాకు పచ్చడి టేస్ట్ రుచి చూసి చెప్పండి. రైట్, మంజుల గారు ఎంతో హెల్దీ పరంగా ఆలోచిస్తూ మా కోసం, హెల్త్ కోసం, అందరి కోసం ఈ కరివేపాకు చట్నీని మాకు పరిచయం చేశారు. మరి టేస్ట్ ఎలా ఉందో మా ప్రేక్షకుల కోసం ఇప్పుడే రుచి చూసి చెప్పేస్తా. చాలా బాగుంది. కరివేపాకు అన్నట్టు మనకు అస్సలు తెలియట్లేదు. ఏంటంటే మొత్తం చింతపండు వేసుకున్నారు కదా, చింతపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే కరివేపాకు కొంచెం వగరగా ఉంటుంది కదా, దానికి చింతపండు వేయడం వల్ల మొత్తంగా కలిసిపోయింది. అలానే ఎండుమిర్చి వేసాం కదా, ఎక్కువగా కారం అని ఘాట్ అని కూడా అనిపించట్లేదు. టోటల్గా చాలా చక్కగా అందరూ అన్ని ఏజ్ల వాళ్ళు తినేటట్టుగా, పిల్లలు కూడా హ్యాపీగా తినేటట్టుగా చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. మంజుల గారు, మొత్తం పైన చాలా బాగుందండి. ఎలా ఉంటుందో అనుకున్నాను, కరివేపాకుతో చేశారు కదా, కొంచెం అందరూ తినగలరా లేదా అనుకున్నాను, కానీ టేస్ట్ చేస్తే అనిపించింది ఎక్సలెంట్ గా ఉందండి. అంటే మీరు చెప్పేటట్టు ఇది ఓన్లీ మనకి రైస్ తోనే కాకుండా ఇడ్లీతోని, దోశతోని, అట్లా టిఫిన్ ఉప్మాతోని కూడా తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. ఒక్కసారి కనుక చేసుకుంటే వీక్ మొత్తం మనకి స్టోర్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా. పిల్లలు కరివేపాకు డైరెక్ట్ తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా చేస్తే ఆరోగ్యానికి మంచిది. మనం తింటున్నప్పుడు కరివేపాకు అనే ఫ్లేవర్ కూడా ఎక్కడ నాకు తెలియట్లేదు. చాలా